నమస్కారం. మనం అనుకోట హెచ్‌డి న్యూస్ ఛానల్‌కి స్వాగతం. అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ, సిహెచ్ భూపాల్ గౌడ్ నేషనల్ ప్రెసిడెంట్, బీసీల ఆత్మ గౌరవ పార్టీ, మొత్తం భారతీయ వెనుకబడిన కులాల సునామీ పార్టీ, బీసీల ఆత్మగౌరవ పార్టీ, అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ, హెచ్ నెంబర్ 1-2-53, ఫ్లాట్ నెంబర్ 302, ఓడియన్ ఎన్క్లేవ్, దోమల్గూడ, హైదరాబాద్ 500029. సిహెచ్ భూపాల్ గౌడ్ ప్రెసిడెంట్షిప్ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ సభ్యత్వం కోసం అభ్యర్థన. సిహెచ్ భూపాల్ గౌడ్, అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ, 9959893276. ఈమెయిల్ cbhupal@yahoo.com. లక్ష్యాలు మరియు ఉద్దేశాలు. గౌరవనీయులైన సోదర సోదరీమణులకు సిహెచ్ భూపాల్ గౌడ్ అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ రాజకీయ పార్టీ అధ్యక్షుల నమస్కారములు. నేను బీసీ సామాజిక వర్గానికి ఒక మనిషిగా నా భావజాలం, ధ్యేయం, లక్ష్యం బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమోదించిన బీసీ సునామీ పార్టీని స్థాపించుటకు కారణాలు: 76 సంవత్సరంలో 100కి 13% ఉన్నటువంటి అగ్ర కులాల వారు ఈ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను మరియు తెలంగాణను పాలించారు. మనకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఇవ్వలేదు. అన్యాయం జరిగి 76 సంవత్సరంలో 100కి 13% జనాభా ఉన్నటువంటి అగ్ర కులాల వారికి 82% ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. 100కి 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు 7% ఉద్యోగాలు ఇచ్చారు. మనకు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ ఇవ్వలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు 100కి 79% అగ్ర కులాల వారే. ఇక ఓబీసీలకు న్యాయం ఏ విధంగా జరుగుతుంది? ఒకవేళ జడ్జిమెంట్ బీసీల తరపున వచ్చినాను గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేయరు. కేసు వేసిన వారు చచ్చిపోయిన తరువాతే జడ్జిమెంట్ వస్తుంది. అప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు అమలు పరచరు. కేసు వేసిన వారు చచ్చిపోతే ఈ కోర్టులు ఎవరికి న్యాయం చేసినట్లు? కేసు వేసిన వారికి ఏ విధంగా న్యాయం జరిగినట్టు? లక్షల కేసులు ఈ విధంగా పెండింగ్లో ఉన్నవి. ఈక్వల్ జస్టిస్ ఏ విధంగా లభిస్తుంది? బీసీల పార్టీకి ఎస్టీలకు, ఎస్టీలకు న్యాయం జరిగేటట్లు చర్యలు తీసుకుంటుంది. వీటి అన్నింటికీ కారణం అడ్వకేట్ జనరల్ మరియు గవర్నమెంట్ అడ్వకేటులే. లక్షల కేసులు పెండింగ్లో ఉండటం ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ అడ్వకేటులే కౌంటర్ ఫైల్ వేయకపోవడమే కారణం. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటినవి. ప్రస్తుతం ఏ పార్టీ అయినా అగ్రకులాల వారి నాయకత్వంలోనే ఉన్నవి. చివరికి సిపిఐ, సిపిఎం పేదల పార్టీ అంటారు. కానీ వాటికి కూడా అగ్రకులాల వారే నాయకులుగా ఉన్నారు. ఎందుకు? రాజ్యాంగంలో అగ్రకులాల వారే ఈ దేశాన్ని పాలించాలని ఉన్నదా అంటే లేదు. అగ్రకులాల వారు ఈ బీసీలను తక్కువగా చూస్తారు, బానిసలుగా చూస్తారు. బీసీలు ఎవరైనా నాయకులంటే వారిని అవమానపరుస్తారు. అగ్రకులాల నాయకులు బానిసలుగా వాడుకుంటారు. ఇటు అగ్రకులాల వారు, అటు ఎస్సీ ఎస్టీల మధ్య బీసీలు నలిగిపోతున్నారు. తలాతోకా లేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టాన్ని ఎస్సీ ఎస్టీలు దుర్వినియోగం చేస్తున్నారు. కులం పేరు పెట్టి తిట్టినట్లయితే, ఏ ఆధారం లేకుండా అనుకున్న కులం పేరుతో తిట్టినాడు అని బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేస్తున్నారు. బీసీలను బెదిరిస్తున్నారు. కంప్లైంట్ ఇస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. కులం పేరు పెట్టి తిట్టలేదని కోర్టులో నిరూపించుకోమంటున్నారు. నిర్దోషి అని తేలిన తర్వాత, తప్పుడు కంప్లైంట్ అని తేలిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన వారి మీద ఎలాంటి శిక్ష లేదు. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మూలంగా బీసీలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. ఇటు అగ్రకులాల వారు, అటు ఎస్సీ ఎస్టీల మధ్య బీసీలు నలిగిపోతున్నారు. కావున ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ అట్రాసిటీ కేసుగా వెంటనే మార్పు చేయాలని, లేని పక్షంలో బీసీ పార్టీ రూల్లోకొచ్చిన తర్వాత ఫస్ట్ సంతకం ఎస్సీ ఎస్టీ బీసీ అట్రాసిటీ యాక్ట్గా మార్పు చేస్తాము. కష్టపడి సంపాదించిన డబ్బు ఇంట దాచుకుందామంటే దొంగల భయం. బ్యాంకులో దాచుకుందాం అనుకుంటే బ్యాంకులు ఇన్కమ్ ట్యాక్స్ బ్రోకర్గా పనిచేస్తున్నవి. ఎవరు బ్యాంకులో డబ్బు దాచుకుందాం అనుకుంటే సమాచారం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఇస్తున్నారు. లేకుంటే సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఇండియాలో అన్ని బ్యాంకులలోని సమాచారం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు కనిపిస్తుంది.
నిజంగా చెప్పాలి అంటే బ్యాంకుకు మరియు అకౌంట్దారుకు మధ్య సంబంధం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఏమి సంబంధం లేదు. మన బీసీ పార్టీకి రాజకీయ అధికారం వచ్చినట్టయితే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సీక్రసీని ప్రవేశపెడుతున్నాము. బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఖాతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల దగ్గర డిస్ప్లే అవుతుంది. బ్యాంకుల నుంచి కంప్యూటర్ల నేరగాళ్లు డబ్బు దొంగలించుకుంటున్నారు. వారిని ఆపలేకపోతున్నారు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వెనుకబడిన తరగతులకు రాజకీయం అధికారం, బీసీలకు ఆత్మగౌరవం, అవినీతి నిర్మూలన, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలు, పార్లమెంటరీలో వారసత్వాన్ని రద్దు చేయడం, బీసీలకు విముక్తి పోరాటం, బీసీలకు సమానత్వం కోసం పోరాటం, సామర్థ్యం, నిబద్ధత మరియు నిజమైన నాయకత్వాన్ని సృష్టించడానికి బీసీ ప్రభుత్వం ప్రస్తుత న్యాయ వ్యవస్థను మారుస్తుంది. రాజకీయ నాయకులు బీసీ ప్రభుత్వం సంపాదించిన అక్రమ డబ్బు తిరిగి వస్తుంది. బీసీ ప్రభుత్వం నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తుంది. ఇతర దేశాలు బీసీఎస్ సమస్య మరియు సామాజిక పురోగతికి రాజకీయ అధికారం కీలకం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో అగ్రవర్ణాల ప్రజల మరియు కాంగ్రెస్ లక్ష్యం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లితే అధికారాన్ని హైజాక్ చేయాలని మాత్రమే కోరుకున్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అత్యంత తీవ్రమైన నియంతలు రాజ్పుత్స్, ఠాగూర్లు, బ్రాహ్మణులు, వైశ్య, రెడ్డిలు, వెల్మలు, కమ్మ, కాపు మరియు ఇతర అగ్ర వర్ణాలకు బ్రిటిష్ వారి నుండి శాశ్వత అధికార మార్పిడి జరిగింది. అంబేద్కర్ కోరుకున్నారు ప్రతి భారతీయుడు స్వేచ్ఛగా మరియు స్వతంత్రంగా ఉండడం, ప్రజలకు స్వరాజ్యం తీసుకురావడంలో రాజకీయ స్వేచ్ఛను పొందడం. భారతదేశం స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో పరిపాలన, శాసనసభ, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, భూ యజమాన్యం వంటి ప్రజాస్వామిక సంస్థలపై గుత్తాధిపత్యం కలిగి ఉన్న అగ్ర కులాల బ్రాహ్మణులు, క్షత్రియులు, రాజ్పుత్స్, వైశ్య, రెడ్డి, వెల్మల, కమ్మ, కాపు నాయకత్వం వహించిన రాజకీయ అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. మరియు మీడియాపై నుండి కింది వరకు అగ్రవర్ణ హిందువులు మరియు ముస్లింలచే స్థాపించబడింది. అగ్రగారిన వర్గాలు నిలబడాలి. వారి స్వంత కాళ్ళ మీద మరియు సాధ్యమైనంత ఉత్తమంగా పోరాడండి. బ్రహ్మాస్త్రం ద్వారా అధికారం, ప్రతిష్టలు వస్తాయి. ఓటు వేయండి. సిహెచ్ భూపాల్ గౌడ్ స్థాపించిన అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ రాజకీయ పార్టీకి వెళ్ళి మీ గోడలపై రాసుకోండి బీసీ పార్టీ మనదని, మరియు మీరు అని వీధుల్లో అరవండి బీసీ పార్టీ మనదని. అది త్వరలో బీసీలే ఈ దేశానికి పాలకులు కాబోతున్నారని. పార్టీ విజయానికి 3 అంశాలు అవసరం. ఏ నాయకుడు, బి మంచి సంస్థ, మరియు సి స్పష్టమైన మరియు ఖచ్చితమైన లక్ష్యం మరియు కార్యక్రమం. భారతదేశంలో నిజమైన ప్రజాస్వామ్యం బ్రాహ్మణేతర బీసీ పార్టీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ చేతిలో మాత్రమే సురక్షితంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది నిర్దిష్ట వర్గాల సభ్యులకే కాకుండా భారతదేశంలో స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం కోసం కూడా అవసరం. 13% అగ్రవర్ణాలు మరియు బ్రాహ్మణేతర ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ 52% బీసీ పార్టీ స్వయంగా నిర్మించుకొని అధికారంలోకి రావాలి. దేశంలోని వెనుకబడిన తరగతుల వారు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి మరియు తమ సమాజాన్ని ప్రతి విషయంలో ముందుకు తీసుకెళ్లడానికి సిహెచ్ భూపాల్ గౌడ్ పార్టీ మరియు వారి పార్టీ అధ్యక్షతన ఒక ప్రత్యేక రాజకీయ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీని ఏర్పాటు చేసి రిజర్వేషన్లు నిరాకరించబడ్డాయి. స్వార్థపూరిత బీసీ నాయకులు బీసీల సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని వెనుకబడిన తరగతుల సమూహాలను నిర్వహించడం, ఈ స్వార్థ సమూహాలు వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని సాధించడంలో విఫలమయ్యాయి. ఆగస్టు 29, 1947న డాక్టర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ సభ ద్వారా ఏర్పడిన ముసాయిదా కమిటీకి చైర్మన్గా నియమించబడ్డారు. భారత రాజ్యాంగంలో ఎస్సీ మరియు ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయి. అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా భారతదేశమంతటా ప్రసిద్ధి చెందారు. ఎస్సీలలో సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు ఆయన చేసిన భారతదేశంలోని బీసీలలో సామాజిక దురాచారాలను నిర్మించలేదు. అతను ఎస్సీ యొక్క ఏసయ్య మరియు ఎస్టీ కానీ బీసీలకు దూత లేదు.
కానీ ప్రధాన వాస్తు శిల్పి భారత రాజ్యాంగం బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు. బీసీలు వివక్ష, రాజకీయ అన్యాయానికి గురవుతున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 13%గా అగ్రవర్ణ ప్రజలు మరియు రాజకీయ నాయకులు బీసీలను ఓటర్గా చూస్తున్నారు. ఓబీసీలు ముందుకు వచ్చి ఒక రాజకీయ పార్టీని, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ప్రజల సునామీ పార్టీని స్థాపించారు. నేను ప్రజలలో రాజకీయ శక్తిని గుర్తించాను. బీసీలకు రాజకీయ అధికారమే కీలకమని, సామాజిక పురోగతి మరియు బీసీలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారా మరియు తమను తాము మూడవ పక్షంగా నిర్వహించడం ద్వారా వారి మోక్షాన్ని సాధించవచ్చు. అయితే పరిహారం వారి చేతుల్లోనే ఉందని, అందువల్ల వారి ప్రాణాధారమైన రాజకీయ అధికారాన్ని మనం చేజిక్కించుకోవాలని నేను అర్థం చేసుకున్నాను. మనం పాలించే జాతిగా అభివృద్ధి చెందాలి మరియు మన హక్కులను కాపాడుకోవాలి. లేకుంటే మన హక్కులు కాగితాలపై మాత్రమే ఉంటాయి. అన్ని సామాజిక పురోగతికి రాజకీయ అధికారం కీలకం. మన చేతుల్లో రాజకీయ అధికారం మనకు అందకపోతే బీసీలు వివక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ అన్యాయం అన్ని సామాజిక పురోగతికి రాజకీయ శక్తి కీలకం మరియు బీసీలు అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీని నిర్వహించడం ద్వారా ఈ అధికారాన్ని స్వాధీనం చేసుకుంటే వారి మోక్షాన్ని సాధించవచ్చు. మూడవ పార్టీ అధికారంలో ఉన్న వారు దేశ ప్రయోజనాల కోసం తమ అవిభక్త విధేయతను అందించే ప్రభుత్వం మనకు ఉండాలి. విధేయత ఎక్కడ ముగుస్తుందో, ప్రతిఘటన ఎక్కడ మొదలవుతుందో తెలిసిన అధికారంలో ఉన్న మనుషులు అగ్రవర్ణ రాజకీయ నాయకులచే ఆర్థిక దోపిడీని ప్రారంభించిన ప్రభుత్వం అది బీసీలను పవిత్ర జంతువుల కంటే తక్కువ సామాజిక స్థితికి తగ్గించింది. బీసీలు తమ సామాజిక స్థితికి దారితీసిన వృత్తులలో ముడిపడి ఉన్నారు. ఇది సామాజిక నిచ్చెన మరియు ఆర్థిక వ్యవస్థలో ఆత్మ గౌరవం లేమికి దారితీసింది. ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఇష్టం వచ్చిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించేటందుకు, పాలకులు దోచుకునేందుకు వీరికి జవాబుదారీతనం లేదు. రాష్ట్ర జైళ్లలో 100కి 95% ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీస్ మాత్రమే. ఎందుకు? అగ్రకులాల వారు పోలీసు యంత్రాంగాన్ని తమ చేతుల్లో పెట్టుకొని పాలించుచున్నారు. వారికి పోలీస్ ప్రొటెక్షన్ మరియు గన్ లైసెన్సులు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బెదిరించే పోలీసుకు జవాబుదారీతనం లేదు. 100కి 52% ఉన్నటువంటి బీసీలే నేరస్తుల పోలీస్ రక్షణ పెట్టుకొని కొన్ని దేశాన్ని పాలించుచున్నారు. బీసీల పరిస్థితి చాలా భయంకరంగా తయారైంది. మనకున్న ఓటు హక్కును ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు బీసీలందరూ చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు ఊరూరికి ఉన్నారు. సమయం తక్కువ ఉన్న 119 అసెంబ్లీ సీట్లు పోటీ చేయాలని ప్రయత్నం. కావున బీసీలందరూ ఆత్మగౌరవం, గౌరవంగా బ్రతకాలని, రాబోయే మన పిల్లలందరూ గౌరవంగా బ్రతికేందుకు పూలబాట వేయాలని కోరుకుంటూ మన ఓట్ మన బీసీ పార్టీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ ప్రజల పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, అగ్రకులాల వారి దోపిడీని ఆపు చేయాలని మీ అందరికీ నమస్కారాలు తెలియజేయుచున్నాము. చిత్తగించగలరు. సిహెచ్ భూపాల్ గౌడ్, ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్ సునామీ పార్టీ, హౌస్